హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విహాన్ డైరీస్. ఈరోజు మా విహాన్ కోసం ఇంట్లోనే ఉగ్గు ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ ఉగ్గు బయట దొరికే సెర్లాక్స్తో కంపేర్ చేస్తే చాలా హెల్తీ అండ్ టేస్టీ అని చెప్పొచ్చు. బయట దొరికే సెర్లాక్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు అండ్ ఎట్ ద సేమ్ టైం టేస్ట్ కోసం షుగర్స్ యాడ్ చేస్తారు. ఈ రెండు బేబీస్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి మనం ఇంట్లోనే హైజీనిక్గా అండ్ టేస్టీగా ఉగ్గు ప్రిపేర్ చేసుకుందాం రండి. ఏదైనా చిన్న కప్ని కొలతగా పెట్టుకోండి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రైస్ 2 కప్స్, మిగతావన్నీ ఒక్కొక్క కప్పు తీసుకోవాలి. ఎర్ర కందిపప్పు, కందిపప్పు, పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పెసలు అండ్ పెసరపప్పు అండ్ కొన్ని వాల్నట్స్, బాదం అండ్ జీడిపప్పు తీసుకోవాలి. ఇక్కడ నేను అన్పాలిష్డ్ రైస్ తీసుకున్నానండి. మీకు రైస్ క్వాంటిటీ కనుక ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో 1 కప్ రైస్ యాడ్ చేసుకోండి. వీటన్నిటిని 2 to 3 టైమ్స్ నీట్గా కడగాలి. ఈ పప్పుల్లో మనకి ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, ఐరన్, జింక్ అండ్ బి విటమిన్ ఉంటుంది. నేను మా విహాన్కి 6th మంత్ అన్నప్రాసన అయిన వెంటనే ఇది స్టార్ట్ చేయలేదండి. ఫస్ట్ ఈ పప్పుల్లో 2 కాంబినేషన్స్ అంటే కందిపప్పు, పెసరపప్పు కలిపి సెర్లాక్ చేశాను. తర్వాత ఎర్ర కందిపప్పు, పెసలు కలిపి చేశాను. ఫస్ట్ ఏది పెట్టినా వాళ్ళకి 3 days కంటిన్యూస్గా పెట్టాలి. అది వాళ్ళకి పడుతుందో లేదో చూసుకోవాలి. ఏమైనా ఇరిటేషన్ ఆర్ గ్యాస్, మోషన్స్ అవుతున్నాయా లేదో చూసుకొని ఆ పప్పుని సెర్లాక్లో యాడ్ చేసుకోవాలి. మీ పిల్లలకి వీటిల్లో ఏదైనా పడకపోతే దాన్ని అవాయిడ్ చేయండి. ఈ పప్పులన్నింటినీ బాగా ఎండనివ్వాలి. సిటీలో ఉండే వాళ్ళైతే హాఫ్ డే ఫ్యాన్ కింద పెట్టి కంప్లీట్గా డ్రై అవ్వనివ్వండి. పప్పులు కొంచెం తడిగా ఉన్న సెర్లాక్ ముద్దలు ముద్దలుగా వస్తుంది అండ్ చెమ్మ ఉంటే కొద్ది రోజులకి పురుగు వస్తుంది. సో బాగా డ్రై అవ్వనివ్వాలి. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. ఈ పప్పుల్ని లో ఫ్లేమ్ మీద ఒక 10 minutes వేయించుకోవాలి. ఇక్కడ పల్లీల్ని మీరు అలా వాష్ చేసి తీసుకోకుండా సపరేట్గా వేయించి దీంట్లో యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఈ గ్రెయిన్స్ని బాగా పొడి పొడిగా ఉండేట్లు వేయించుకోవాలి. బియ్యాన్ని కొంచెం హ్యాండ్తో నలిపితే అది పౌడర్గా అవుతుంది. సో అలా చూసుకోవాలి వేగాయా లేదా అని. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక స్పూన్ జీలకర్ర అండ్ ఒక స్పూన్ వాము యాడ్ చేసుకోవాలండి. వీటి వల్ల పిల్లలకి డైజెషన్ మంచిగా అవుతుంది అండ్ మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి అండ్ 3 cups మకానా తీసుకోవాలి. ఈ మకానాని 5 minutes లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అండ్ ఈ మకానా యాడ్ చేయడం వల్ల డైజెషన్ మంచిగా అవుతుంది అండ్ బేబీ బోన్స్ కూడా స్ట్రాంగ్గా అవుతాయండి. అండ్ ఈ మకానాలో ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ వాల్యూ హైగా ఉండడం వల్ల బేబీస్ హెల్త్కి చాలా మంచిది. మకానా వేగిందో లేదో పట్టుకొని చూస్తే తెలిసిపోతుందండి. ఇలా నలిపినప్పుడు విరిగిపోతే వేగినట్లే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వేయించి పెట్టుకున్న గ్రెయిన్స్కి మకానా కూడా యాడ్ చేసుకొని ఒక 1 hour ఫ్యాన్ కింద పెట్టి కంప్లీట్గా ఆరనివ్వాలి. ఇప్పుడు వీటిని కొంచెం కొంచెంగా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ పౌడర్ అయితే ఇలా వస్తుంది. చిన్న చిన్న ఉండలు ఏమైనా ఉన్నా చేత్తో నలిపితే సరిపోతుంది. ఈ పౌడర్ని 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. నాకైతే ఈ క్వాంటిటీతో చేసుకుంటే సెర్లాక్ 1 month వరకు వస్తుంది. ఇప్పుడు సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఒక 2 spoons సెర్లాక్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఒక 10 minutes లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఉండలు ఉండలుగా ఫామ్ అవుతుంది. ఉడికేటప్పుడే కమ్మటి వాసన వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఒక స్పూన్ గీ యాడ్ చేసుకోవాలండి. కొంచెం వామ్గా ఉన్నప్పుడే పిల్లలకి తినిపిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇదండి కంప్లీట్గా సెర్లాక్ ప్రిపేర్ చేసే ప్రాసెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.